నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్ నందు కోవూరు శేషయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పేరు శేషయ్య అని, తాను నెల్లూరు గ్రామీణ మండలం మాదరాజు గూడూరులోని హరిజనపాలెంలో నివసిస్తున్నారని తెలిపారు. నెల్లూరులోని ఆదిత్యనగర్లో ఉన్న నా ఫ్లాటును కొనుగోలు చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తూ కాటంరెడ్డి, కార్తిక్ రెడ్డి, మస్తాన్, బాషా, సాయిరెడ్డి తనను సంప్రదించారని తెలిపారు. అయితే వారు ఆఫర్ చేసిన అమ్మకపు ధర నాకు అంగీకారం కాకపోవడంతోనే ఫ్లాట్ అమ్మడానికి అంగీకరించలేదన్నారు. దీంతో వారు నా స్థలంలో ఉన్న శ్రీ సాయిబాబా, పార్వతి, పరమేశ్వరుడు, శివలింగం, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతలతో సహా తొలగించారన్నారు. అంబిక అనే మహిళ ద్వారా నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో నాపై ఒక తప్పుడు కేసు ఫిర్యాదు చేయించారన్నారు. గ్రామీణ పోలీసులు నాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారని, ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నేను పోలీస్ స్టేషన్కు వెళ్లగా రాత్రి 8 గంటల వరకు విచారణ నిమిత్తం అక్కడే ఉంచారన్నారు. పోలీసులు ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించి రాజీ కుదిర్చి నన్ను అక్కడి నుంచి వెళ్లిపోమని సూచించారన్నారు. నేను స్టేషన్ నుండి బయటకు వచ్చి బయట ఉన్న పార్కింగ్ స్థలంలో నా వాహనాన్ని తీసుకుంటున్న సమయంలో ఫిర్యాదుదారులైన అంబిక, మస్తాన్ కలిసి నాపై దాడి చేశారన్నారు. పైన పేర్కొన్న ఫిర్యాదులకు సంబంధించిన సంఘటనలు రూరల్ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో, అలాగే బాలాజీనగర్లోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డైనాయని, కాబట్టి నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న దృష్ట్యా నా ప్రాణాలకు రక్షణ కల్పించాలని, నాపై జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని, నా ఆస్తికి భద్రత కల్పించాలని అధికారులను కోరారు. పేరు కోవూరు శేషయ్య. ఆదిత్యనగరంలో షిరిడి సాయిబాబా మందిరం నిర్మించి 15 సంవత్సరాల పైన అయింది. భక్తులందరూ నెల్లూరు జిల్లాలో అందరూ వచ్చి పూజలు చేసుకోబోతున్నారు. కాటంరెడ్డి, కార్తీక్ రెడ్డి వచ్చి ఈ గుడిని డెవలప్ చేద్దామని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆయన మాటలు నమ్మి నన్ను పోరుమావుల అడవిలోకి తీసుకుపోయి స్వాదాన అగ్రిమెంట్లో కత్తులు, కటార్లతో దాడి చేసి నా మీద స్వాదాన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టిస్తున్నాడు. శ్రీ సాయిబాబా మందిరంలో శివపార్వతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలని రేత్రి తొలగించేసాడు. తర్వాత నా గుడిని కూల్చేసాడు. 2 కోట్ల రూపాయల స్థలాన్ని గుడిని కూల్చేసి కబ్జా చేసి ఆ స్థలం కోసం కబ్జా చేసాడు. కిడ్నాప్ చేసి పౌర్మాల అడవిలో తీసుకుపోయి రౌడీల్ని పెట్టి కత్తులు, కటార్లతో నన్ను స్వాదాన అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేసుకున్నాడు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కేసు పెడితే ఇదిగో అదిగో అని అంటున్నాడు బాలానగర్ సీఏ గారు, నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. కానీ జరిగిన వాస్తవాలు నేను చెప్పితే దాని ప్రకారం నేను పెట్టను, మీ ఇష్ట ప్రకారం అంటున్నాడు. నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. కానీ నిన్న కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను అన్నాడే, కానీ ఇప్పటికి ఇవ్వలేదు. కాలక్షేపం చేస్తున్నాడే కానీ ఇవ్వలేదు మాకు ఎఫ్ఐఆర్ కాపీ. బాలానగర్ పోలీస్ స్టేషన్ 23 నన్ను కిడ్నాప్ చేశాడు. 24 అక్కడ పోరుమావుల్లో సంతకాలు పెట్టించుకున్నాడు స్వాదాన అగ్రిమెంట్లో. నాకు న్యాయం చేయాల్సిందిగా నా ఒక గుడిని కూల్చేసాడు. 2 కోట్ల రూపాయల స్థలాన్ని నా గుడిని నష్టపరిహారం చేశాడు. 2 కోట్ల రూపాయల స్థలాన్ని నా గుడి నిర్మించాలని మళ్ళీ నేను అక్కడే గుడి కట్టుకొని అక్కడే బాబా సేవలు, ఆ శివపార్వతి, వెంకటేశ్వర స్వామి, కలియుగ పురుషుని అందరి సేవలు చేయాలని, భక్తులందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు అందరి దీవులను ఉండాలని, అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కబ్జా చేసేదానికి ఎన్ని చేశాడు. ఇది మంచి ఏరియా. అంకణం వచ్చి 12 లక్షల రూపాయల అంకణం ఉంటుంది. 6 కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించుకునే దానికి నన్ను లేనిపోని మాటలు చెప్పి నన్ను అని ఒక ఇబ్బందులు పెట్టి నా మీద కేసులు కూడా పెట్టించి ఆయనే సాగు చేసినట్టుగా రూరల్ పోలీస్ స్టేషన్లో నేను పూజలు చేసినట్టుగా కేసు పెట్టించాడు. అణిచి తీసుకొచ్చాడు. బాలానగర్ పోలీస్ స్టేషన్లో పంపించాడు. ఎంపిక అయిన అమ్మాయిని, మస్తాన్ అని, భాష అనేవాడు, సాయిరెడ్డి, వీళ్ళందరూ నా విగ్రహాలు కబ్జా చేసి దాటేశారు. నా విగ్రహాలు నాకు అర్జెంటుగా కావాలి. నా విగ్రహాలు ఆదిత్యనగరం బాలసుబ్రహ్మణ్య పార్కు కాడ నా గుడి, ఆదిత్యనగరం డిగ్రీ కాలేజీ వెనక బాలసుబ్రహ్మణ్య పార్కు కాడ పక్కనే నా గుడిని, నా స్థలానికి దాని మీద కేసులో ఈయన వేయించాడు. ఉన్నాయి, పన్ను కడుతున్నామ్మా, అన్నీ ఉన్నాయి. బాలానగర్ సీఏ నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. కిడ్నాప్ చేసిన వాస్తవాన్ని అంటున్నాడు. మా కళ్ళ ముందర
గుడి విగ్రహాలు నీ అనుమతి లేకుండా తీసుకుపోయింది మాకు తెలుసు, నీ గుడిని కూల్ చేసింది మాకు తెలుసు అంటున్నాడే కానీ న్యాయం చేస్తాను అంటున్నాడు కానీ న్యాయం ఇప్పటికీ ఏం చేయలేదు. నిన్న కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను అంటున్నాడు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా. తిరిగి మేమే అలసిపోయినా, 10 రోజుల నుంచి తిరిగి ఆగిపోయినాం మేమే. ఆయన మాకు న్యాయం చేయలేదు ఇంకా ఇప్పటికి కూడా. నా స్థలం తీసుకుని వెళ్ళారు. జొన్నవాడ పూజారులు వచ్చి పూజ చేయాలని అన్నారు. ఇక్కడ నా గుడిలో పూజలేని నేను కలిసంతా కూడా పక్కన పారేస్తే ఆ రోజు విజయవాడకు పోయిన ఆ రేత్రి నువ్వు ఏడవబోతున్నాను అన్నాడు. నేను విజయవాడ అమ్మకాడకపోతున్నాను అని చెప్పిన పాట ఆ రేత్రే ఆ విగ్రహాలు కూల్చేసారు. విగ్రహాలు తీసేసిన తర్వాత వెంటనే మళ్ళీ గుడిని కూల్చేసాడు. 2 కోట్ల రూపాయల స్థలాన్ని కూల్చేసాడు. నేను మళ్ళీ నా స్థలంలో నేను గుడి కట్టుకొని ఆ విగ్రహాలు నాకు అర్జెంటుగా కావాలని కోరాను. కోట్ల రూపాయలు నిధులు ఉండాలని దానికోసం ఈ ఒక ఫ్రాడ్ చేసాడు. నన్ను కిడ్నాప్ చేయటం కానీ విగ్రహాలు కూల్చేయటం కానీ అక్కడ నిధులు గుప్త నిధులు ఏదో ఉండాలని ఆ దురాశలతోనే ఆ పౌర్మావులు దేశమే స్వాధీన అగ్రిమెంట్ రాసుకున్నాడు దొంగతనంగా. అక్కడ ఆనందాన్ని ఆయన సీఏ అని చెప్పి ఆ అడవిలో నిమ్మతోటలు వేసుకున్నాయి. ఆ ఒక గెస్ట్ హౌస్లో తీసుకుపోయి కత్తుల కటారులతో నా చేత సంతకాలు పెట్టించుకున్నాడయ్యా. వాళ్ళ పేర్లు ఆనందాన్ని ఒక ఆయన సాయిరెడ్డి, కాటమిరెడ్డి కార్తీక్ రెడ్డి నేను ఇక్కడి నుంచి తీసుకుపోయింది. అక్కడ ఆనందాన్ని అని ఒక ఆయన తెలుసు. కొరవాళ్ళందరూ 10 మంది నా జాబ్ పోతుందిగా అని ఆనందం అంటే నీ జాబు పోదు మేము చూసుకుంటామని అని అన్నాడు కార్తీక్ రెడ్డి. నన్ను కారులో కొట్టుకుంటూ తీసుకుపోయి అక్కడ కత్తుల కటారులతో నన్ను దాడి చేసి భయం ఆందోళనతో చేసి నా చేత సంతకాలు పెట్టించుకున్నారు. స్వాధీన అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకున్నారయ్యా. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.